హలో ఆల్, గుడ్ మార్నింగ్. అందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసారా? ఖుషికి వచ్చేసి నేను ఈరోజు పొమోగ్రానేట్ అలాగే బీట్రూట్ జ్యూస్ అయితే చేసి ఇచ్చేసానండి. చాలాసేపటి వరకు తాగలేదు, కొంచెం బలవంతం చేసి తాగిచ్చేసాము. స్కూల్ అయితే బంక్ కొట్టేసిందండి. లాస్ట్ మినిట్లో స్కూల్కి అయితే వెళ్ళారని చెప్పేసి గొడవ చేసేసింది. వాళ్ళ డాడీ ఇంక ఉంచేసారండి. జ్యూస్ అయితే మంచి టెంప్టింగ్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి, చాలా బాగా వచ్చింది కలర్ అయితే. మా ఖుషి ఫుడ్ దగ్గర చాలా లేజీ అండి. ఫుడ్ తినడానికి చాలా అల్లరి చేస్తూ ఉంటుంది అనమాట. అంత త్వరగా తినే టైప్ కాదు. వాళ్ళ డాడీ లేదా నేను ఇద్దరం కూడా చాలా తంటా పడి తినిపించాల్సి వస్తుందండి ఖుషికి. ఈరోజు లంచ్లోకి నేను కలగూర కర్రీ అయితే చేస్తున్నానండి. అది సంక్రాంతి టైంలో చేస్తాం కదా, ఆ కర్రీ అయితే చేస్తున్నాను. దీనికి వచ్చేసి దుంపలు ఉండాలండి. ఇంట్లో కొన్ని పొటాటోస్తో పాటు స్వీట్ పొటాటోస్ కూడా ఉన్నాయండి. అలాగే కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి. అన్నీ కలిపి నేను కలగూర అయితే చేస్తున్నానండి ఈరోజు. ఈ కర్రీలో చామ అలాగే కందదుంపలు కూడా వేసుకోవచ్చండి. వాటితో పాటు 5 లేదా 9 రకాల కూరగాయలు అయితే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నైట్కి వచ్చేసి నేను చపాతీస్ చేద్దాం అనుకుంటున్నానండి. లాస్ట్ టైం షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా, ఆ ప్రాసెస్లో చేస్తే చపాతీస్ చాలా స్మూత్గా వస్తాయి. బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.